హలో రామ్ గారు. హాయ్ నాగరాజు. కమింగ్ టు సబ్జెక్ట్, ప్రతి ఒక్కరూ ఒక మాట అనుకొని అదే జడ్జిమెంట్ కింద ఫీల్ అవుతారు. కానీ ఆ జడ్జిమెంట్కి సంబంధించినటువంటి విషయంలో కేర్లెస్గా ఉంటారు. ఒకటి అనుకుంటారు, ఆ విలువైన దాన్ని మర్చిపోయి ప్రవర్తన వేరేలా బిహేవ్ చేస్తారు. దానికిను దీనికి అంటే మనిషి మాటకిను ప్రవర్తనకి సంబంధం ఉండదు. మనం చేసేది తప్పు అని తెలుసు, అక్కడ వ్యాలిడ్ అదే అని కూడా తెలుసు, కానీ ప్రవర్తన మాత్రం ఇంకోలా తిరుగుతూ ఉంటుంది చుట్టూ. అది ప్రతి ఒక్కరికి జరిగేదే. ఎలా అంటే సింపుల్గా చెప్పాలి అంటే సార్, గురువింద గింజ కింద ఒక నలుపు ఉంటుంది చూసారా, అంటే ఆ మోడ్లో నథింగ్ బట్ ఆ మోడ్లో నేను తన తప్పులు తానే ఎరగడు, తన తప్పులు తానే ఎరగడు, కానీ అది తప్పు అని తెలుసు తెలుసు తెలుసు. ఇది ప్రతి ఒక్కరూ నాకు తెలిసి రోజు ప్రతి క్షణం ఫేస్ చేస్తూనే ఉంటారు. ఆలోచించుకుంటే ఒక్కసారి ఒక్క నిమిషం తిరిగి ఆలోచించుకుంటే నేను చేసేది తప్పు కదా అని తెలుసు, కానీ తప్పదు. దీన్ని ఎలా సార్ ఓవర్కమ్ అవ్వాలి అని అంటే? నాగరాజు, నువ్వు ఇప్పుడు చాలా మామూలు మాటల్లో అడిగినా ఇది చాలా లోతైన విషయం. ఓకే, చాలా ఇంట్రెస్టింగ్ కూడా. ఓకే, ఇప్పుడు వింటుంటే నాకు ఒక కథ గుర్తొచ్చింది. ఓ నక్క అడవిలో ఆహారం కోసం బయలుదేరింది. వెళ్దామని బాగా దూరం అంతా వెతికిన తర్వాత ఒక చోట ద్రాక్ష పళ్ళు కనిపించాయి. చిన్నప్పుడు మనం నక్క ద్రాక్ష పళ్ళు కథ అందరికి గుర్తుండే ఉంటుంది. ద్రాక్ష పళ్ళు కనిపించాయి. ద్రాక్ష పళ్ళు కనబడితే అవి కనీసం ఈ తిండైనా దొరికింది, తిందామని పైకి ఎగిరింది. ఎగిరితే అందలేదు. మళ్ళీ ఎగిరింది, మళ్ళీ అందలేదు. ఈసారి గట్టిగా ఎగిరింది, అందకపోగా వీపు పగిలింది పైనుంచి కింద పడి. సో చివరికి నక్కకి అర్థమైంది ఇవి అందవని. ఇవి పుల్లగా ఉన్నాయి, ఈ ద్రాక్షలు మనకు అవసరమా అని వెళ్ళిపోయింది. అందని ద్రాక్ష పుల్లనా అనే ఒక సామెత ఉంది. అవును, ఈ కథ నుంచే వచ్చింది. మీరు అందుకోవడానికి ప్రయత్నించారు, అందలేదు, ఇప్పుడు అవి పుల్లని ద్రాక్షని వెనక్కి తిరిగి వెళ్ళిపోతున్నాడు. సైకాలజీలో ఈ నక్కకి 3 ఆప్షన్స్ ఉన్నాయి. నెంబర్ 1, ఫస్ట్ ఆప్షన్ ఏంటంటే ఎగిరి ఎలాగైనా అందుకోగలిగిన సామర్థ్యాన్ని తెచ్చుకోవడం. రెండవది, నేను ఎగరలేను, నా చేత కాదు, అది చాలా ఎత్తులో ఉంది అని ఒప్పుకోవడం. కానీ దీనికి ఈగో ఒప్పుకోదు. అది నక్కదైనా సరే, సుబ్రావుదైనా సరే ఈగో ఎవరి ఈగో ఒప్పుకోదు. మన క్యారెక్టర్ సుబ్రావు. మూడవది, పళ్ళే మనకు వద్దు, దీని జోలికే మనం వెళ్ళక్కర్లేదు అని దూరం వెళ్ళిపోవడం. అసలు ఇప్పుడు నక్క మానసిక స్థితి ఏంటి? ఫస్ట్ ఏమో పళ్ళు కావాలనుకుంది, ఎగిరి ప్రయత్నించింది, దక్కలేదు. దక్కనందుకు తను ఇచ్చిన జడ్జిమెంట్ ఏంటంటే ద్రాక్ష పుల్లగా ఉన్నాయి, పుల్లని ద్రాక్ష మనకెందుకు అని. దీనికి మన బిహేవియర్కు చాలా దగ్గర పోలికలు ఉంటాయి. దీన్ని సైకాలజీలో కాగ్నిటివ్ డిస్సోనెన్స్ అంటారు. అంటే జ్ఞాన వైరుధ్యం. మీకున్న నమ్మకాలు ఒకటి, మీరు అనుకున్న విలువ ఒకటి, మీ ప్రవర్తన ఒకటి, దానికి రేషనలైజేషన్ ఇంకోటి. ఉదాహరణకి మన సుబ్రావు ఇంటర్వ్యూకి వెళ్ళాడు. ఇంటర్వ్యూకి వెళ్తే ఇంటర్వ్యూ చేశారు. 10 మంది క్యాండిడేట్లు వచ్చారు, 4 సెలెక్ట్ అయ్యారు. సుబ్రావు సెలెక్ట్ అవ్వలేదు దురదృష్టవశాత్తు. ఆయన అడిగారు, ఏంటి సెలెక్ట్ అవ్వలేదే అని. పోతే పోయింది, పర్లేదు, అయినా ఈ కంపెనీ మా ఇంటికి చాలా దూరం తెలుసా, అంత దూరం ఎవడు పోతాడు, పైగా నేను అడిగి చూశాను కంపెనీలో కల్చర్ అంత బాగాలేదంట, అందుకే సెలెక్ట్ చేసినా చేయకపోయినా, ఫస్ట్ అసలు వాళ్ళు సెలెక్ట్ చేసినా నాకు ఇంట్రెస్ట్ లేదు. బ్లేమింగ్లో టైప్ 2 సరే. అంటే ఏంటి, ఫస్ట్ విషయం అంటే మీకు అంత కెపాసిటీ లేదు, సెలెక్ట్ అవ్వలేదు, ఈ విషయాన్ని ఒప్పుకోవాలి. ఇది ఒప్పుకోకపోగా మనం రేషనలైజ్ చేసి ఇది నా తప్పు కాదు వాళ్ళ తప్పే. ఆ సెలెక్ట్ అయిన వాళ్ళందరూ ఎవరు తెలుసా? వాళ్ళ బంధువులే. ఆ తర్వాత ఈ సెలెక్ట్ అయిన వాళ్ళందరూ ఇంకా ఇప్పుడిప్పుడే కెరీర్ స్టార్ట్ చేశారు, వాళ్ళకి అది కరెక్ట్ మ్యాచ్ అవుతుంది, మనకి మ్యాచ్ అవ్వదు. ఇన్ని కారణాలు చెప్పి మనం ఏంటంటే ఇక్కడ బాగా జాగ్రత్తగా ఆలోచిస్తే ఇప్పుడు సుబ్రావు మారడానికి సిద్ధంగా లేడు. నిజంగా నా కెపాసిటీ పెంచుకోవాలి, నేను డెవలప్ అవ్వాలి అని ఎప్పుడు అనుకోడు. ఎందుకు అనుకోడంటే ఇది నా తప్పు కాదు కదా, ఇంకా నేను డెవలప్ అవ్వాల్సిన అవసరం లేదు. ఈ జ్ఞాన వైరుధ్యం నుంచి బయటపడాల్సింది. మనిషి విలువ ఒకటైతే విలువకు తగిన బిహేవియర్ కాకుండా తన ప్రవర్తనకు విలువకు మ్యాచ్ కాకుండా ఉంటుంది. సిగరెట్ మానేయాలని తెలుసు, సిగరెట్ తాగితే ప్రాబ్లమ్స్ వస్తాయని తెలుసు, నీకు ఒబెసిటీ పెరుగుతుందని తెలుసు, గుండె జబ్బులు వస్తాయని తెలుసు, అనారోగ్యంగా ఉంటారని తెలుసు. అయితే సిగరెట్ తాగేవాడి కాగ్నిటివ్ డిస్సోనెన్స్ ఎట్లా ఉంటుందంటే, సిగరెట్ తాగి కాగ్నిటివ్ డిసోనెన్స్ అంటే వైరుధ్యం, తను అనుకున్న దానికి తన బిహేవియర్ తనకు తాగాలనిపిస్తూ ఉంటుంది. ఏం చేస్తాడు, అప్పుడు ఏం చేస్తాడంటే అడుగుతారు, అవును నీకు తెలుసు కదా నిన్న కూడా ఒక క్లాస్ అటెండ్ అయ్యావు, అది మంచిది కాదని మరి ఎందుకు తాగుతున్నావు అని.
చూడు, సిగరెట్ తాకపోతే పొద్దు నుంచి సాయంత్రం దాకా పనిచేసిన టెన్షన్ ఉంటుంది చూసావా, ఆ టెన్షన్ రిలీజ్ అవ్వాలంటే సిగరెట్ తాగాల్సిందే అని రేషనలైజేషన్ చేస్తాడు. తను ఒక తప్పుడు కారణాన్ని చూపించి తన బిహేవియర్ని సమర్థించుకుంటాడు. దీన్ని కాగ్నిటివ్ డిసోనెన్స్ అంటారు. సో అందుకే చాలామందికి ఆ మాటలు మాట్లాడుతుంటారు కానీ వాళ్ళ విలువలకి వాళ్ళ ప్రవర్తనకి మ్యాచ్ కాదు. అయినా ఎందుకు కంటిన్యూ అవుతారంటే అది వాళ్ళకున్న రేషనలైజేషన్, ఆ డిసోనెన్స్ను కోఆపరేట్ చేసే, కోపప్ చేసే ఒక రీజన్ని వెతుక్కొని ఆ రీజన్తో జీవిస్తుంటారు. అందువల్ల చాలామంది కలలు కని లక్ష్యాలు పెట్టుకుని లక్ష్యాలను సాధించకపోవడానికి కారణం నేను కాదు, బయటున్న పరిస్థితులను బ్లేమ్ చేస్తూ హాయిగా బతుకుతూ ఉంటారు. దట్స్ ట్రూ అండి. బట్ దీన్ని ఓవర్కమ్ చేయటం ఎలా? ఓవర్కమ్ చేయడం ఏంటంటే ఈ కాగ్నిటివ్ డిసోనెన్స్ ఎందుకు వస్తుందంటే మన విలువ కాంది మనం చేసే ప్రయత్నం చేస్తున్నప్పుడు డిసోనెన్స్ వస్తుంది. ఉదాహరణకి నేను సింపుల్గా జీవించేవాడిని. నా చుట్టూ అందరూ చాలా కాస్ట్లీ కార్లు కొన్నారు. నేను ఏదో సింపుల్ కారు ట్రాన్స్పోర్టేషన్కి మాత్రం అవసరమని వాడాను, తీసుకోవాలని అనుకున్నాను. ఈ లోపల నా చుట్టూ ఉన్న వాళ్ళు, నా సొసైటీ ఎవరైతే అందరూ వాళ్ళ వాల్యూ ఏదైతే ఉందో అది నా వాల్యూగా తీసుకుని నా మీద రుద్దుకోవడం వల్ల దాని నుంచి అంటే ఆ వైరుధ్యాన్ని భరించలేక నేను ఒత్తిడి ఫీల్ అవుతాను. నేనేమో భరించలేను, నా శక్తి లేదు, కానీ ఇతరులకు చూపించడం కోసం మాత్రం నేను అవన్నీ కలిగి ఉండాలి. ఆ ఎక్స్ప్రెషన్ ఏదైతే ఉందో సోషల్ ఎక్స్ప్రెషన్, నేను ఇది తను ఇది కాకపోయినా సరే చూపించే ప్రయత్నం చేసినప్పుడు ఒత్తిడి ఎదుర్కొంటారు. కాబట్టి ఫస్ట్ చేయాల్సిన ఏంటంటే మీరు చేస్తున్న మీ వాల్యూస్ మీవేనా, లేదా ఇతరుల వాల్యూస్ని మీరు దుద్దుకున్నారా, మీ సొంత వాల్యూసేనా? కొంతమంది చాలా డిఫరెంట్గా ఉంటారు. ఏమంటే మీరు ఎప్పుడు సింపుల్ డ్రెస్ వేసుకుంటారంటే అవునండి ఐ లైక్ దిస్ అని. మీరు ఏ డ్రెస్ వేసుకున్నా అది నన్ను ఇన్ఫ్లుయెన్స్ చేయవు, ఐఎమ్ వెరీ సింపుల్. అలా ఉన్న వాళ్ళకి వైరుధ్యం ఉండదు, వాళ్ళు హాయిగా జీవిస్తారు. రెండవది ఈ కాగ్నిటివ్ డిసోనెన్స్ బయటపడ్డామని అన్నారు కదా, దీన్ని బయటపడాలంటే ఏ రెండు విలువలు నాకు వైరుధ్యంలో ఉన్నాయనే చూడాలి. అంటే నా ప్రవర్తన, నా కెపాసిటీ, నేను మాట్లాడే మాటలు, నేను చూపించే ప్రవర్తన, ఇవి ఎందుకు వైరుధ్యంగా ఉన్నాయో గమనించాలి. నేను ఎందుకు ఉండాలి అలాగా? ఫర్ ఎగ్జాంపుల్ నేను ఇలా ఉండాలని అనుకుంటున్నాను, ఇలా మాట్లాడాలని అనుకుంటున్నాను, కానీ అలా మాట్లాడలేకపోతున్నాను, అలా మాట్లాడడం లేదు. అదే జ్ఞాన వైరుధ్యం అంటే. మరి అలా మాట్లాడలేకపోవడానికి కారణం ఏంటి? ఎదుటి వాళ్ళు ఏమైనా అనుకుంటారనా, నన్ను జడ్జి చేస్తారనా, నన్ను తక్కువగా అంచనా వేస్తారనా? ఇన్ని భయాల మధ్య మీరు ఉంటే ఈ డిసోనెన్స్తో వచ్చే, ఈ వైరుధ్యం వల్ల వచ్చే మానసిక ఒత్తిడికి తను ఏ డెసిషన్స్ తీసుకోవాలన్నా 100 సార్లు ఆలోచించి ఏ డెసిషన్ తీసుకోకుండానే ఉంటారు లైఫ్లో. ఉదాహరణకి నేను ఈ బిజినెస్ పెట్టాలనుకున్నా, ఈ బిజినెస్ స్టార్ట్ చేయాలని అనుకున్నా, ఈ బిజినెస్ మొదలు పెట్టాలనుకున్నా, ప్రతిసారి ఎవరితో అయినా ఎట్లాగే మాట్లాడుతున్నా, కానీ నాకంత కెపాసిటీ లేదు. కెపాసిటీ లేకపోవడం అనేది నేను ఒప్పుకోవట్లా, కానీ నేను చేయాలని అనుకోవడం చివరికి ఏం చేస్తానంటే అందరి దగ్గరికి వెళ్ళి ఎందుకో అండి అది కుదరకుండా ఉంది, ఎందుకో తెలుసా, వీళ్ళు ఏవో మిరాకిల్స్ జరుగుతాయి అనుకుంటారు. అంత ఈజీగా అంటే మీ వైరుధ్యం ఉన్నప్పుడు మిరాకిల్స్ జరగవు. వైరుధ్యం కాకుండా మీ విలువలు, మీ ప్రవర్తన ఈ రెండు మ్యాచ్ అయినప్పుడు మనశ్శాంతిగా జీవిస్తాడు, అనుకున్న లక్ష్యం చేరుకుంటాడు. సో సాధారణంగా మన నమ్మకాలకి మన యాక్షన్స్కి ఈ రెండింటికి పొత్తు కుదరినప్పుడు ఈ జ్ఞాన వైరుధ్యం కలిగి విపరీతమైన ఒత్తిడి పెరుగుతుంది. కాలం గడిచే కొద్దీ కొన్ని నమ్మకాలు కాలం చెల్లిపోతాయి, ఆ నమ్మకాలకి ఏమాత్రం విలువ ఉండదు. బహుశా కొంతమంది ఆ నమ్మకాలని అలాగే ఉంచుకొని వీళ్ళ ప్రవర్తనని మార్చుకోలేక ఈ వైరుధ్యంలో ఒత్తిడిని ఎదుర్కొంటూ ఉంటారు. అవును, ఇది తెలుసుకున్న తర్వాత సహజంగా ఏ మనిషి కూడా ఈరోజు నా నమ్మకం నిజమో కాదో పరీక్షించుకుందాం అని ఎవరు అనుకోరు, తన నమ్మకం నిజమనే నమ్ముతుంటారు. సో కాలం గడిచే కొద్దీ ఆ నమ్మకం నిజమో కాదో పరీక్షించుకోవాల్సిన అవసరం ఉంది. మీకు ఇట్లాంటి వైరుధ్యం ఉన్నప్పుడు ఎందుకు దీని నుంచి బయటపడాలని అంటే, ఎవరితో కమ్యూనికేట్ చేసినా, ఏ డెసిషన్ తీసుకున్నా, సొసైటీలో మీరు మూవ్ అవుతున్నా ప్రతి క్షణం మీ మీద మీరు అనుమానంతోనే జీవిస్తుంటారు. అంటే నేను చేస్తున్నది ఫోబియాస్, ఒక రకమైన ఫోబియా. అసలు నేను చేస్తున్నది వాళ్ళు ఏమనుకుంటున్నారు? అందుకే కొంతమందిని నువ్వు హిపోక్రటిక్ అంటారు. వాళ్ళు అట్లా అనడానికి కారణం ఏంటంటే నువ్వు చెప్పేది ఒకటి, చేసేది ఒకటి, నువ్వు చెప్తున్నది నువ్వు ఫాలో అవ్వట్లని. అట్లా ఎవరైనా అన్నారంటే మీకు ఆ కాగ్నిటివ్ డిసోనెన్స్ ఉందని అర్థం.
తర్వాత మీరు ఎక్కడైనా సరే మీ మీద మీరే డౌట్గా ఉంటున్నారంటే, అంటే నన్ను ఎవరైనా చూసి ఏమనుకుంటున్నారో అన్న ఎప్పుడైనా సెల్ఫ్ డౌట్ వస్తుందంటే మీకు ఆ డిసోనెన్స్ ఉందని. అందుకే కొంతమంది నేను చూశాను, వాళ్ళ స్టైల్ ఆఫ్ లివింగ్ ఏదైతే ఉందో వాళ్ళు కాన్ఫిడెంట్గా ఎట్లాంటి వాళ్ళ ముందైనా అదే స్టైల్తో ముందుకు రావడానికి ఏమాత్రం సంకోచించరు. సో యూ నీడ్ టు హ్యావ్ దట్. యువర్ బిలీఫ్ సిస్టమ్, యువర్ యాక్షన్స్ షుడ్ మ్యాచ్. సో యు ఆర్ లివింగ్ కాన్ఫిడెంట్లీ. అలా కాకుండా సోషల్ ప్రెజర్తో మీరు జీవిస్తుంటే, అంటే సామాజికమైన ఒత్తిడి మీ మీద ఉండి మీరు ఇలాగే ఉండాలి అని అనిపించినప్పుడు, ఫర్ ఎగ్జాంపుల్ నేను 4 బంగారు ఉంగరాలు పెట్టుకుని అందరితో బాగా కనిపించాలి డబ్బున్న వాళ్ళలాగా, కానీ డబ్బు లేదు. అప్పుడు ఏం చేయాలి? మీరు అప్పు చేయాలి. అప్పు చేసి పెట్టుకున్నప్పుడు అంతా ధైర్యంగా ఇవి నావే అని చూపించలేరు. లోపల ఆ అభద్రత ఎప్పుడు ఉంటుంది. ఇవి అన్నీ అప్పు తెచ్చినవి, ఎవరికైనా తెలుస్తుందేమో అన్న భయం ఉంటుంది. ఇట్లా ప్రతి క్షణం జీవిస్తుంటే వాళ్ళ జీవితం ఎలా ఉంటుందో చూడండి. ఇట్లాంటి డిసోనెన్స్ ఎక్కడెక్కడైతే ఉందో, ఎక్కడైతే నమ్మకాలకు యాక్షన్కు మ్యాచ్ అవ్వలేదో అక్కడ నమ్మకాలని పరీక్షించుకోవాలి. నేను నమ్మేది కరెక్టేనా? అసలు నేను అలా కాకుండా నేను నమ్మిందే ప్రవర్తిస్తే ఏమవుతుంది ఈ సొసైటీలో చూద్దాం అని అనుకున్నప్పుడు స్వేచ్ఛగా బతుకుతారు. డెసిషన్ మేకింగ్ బాగా ఉంటుంది. అట్లాగే సెల్ఫ్ అవేర్నెస్ కూడా బాగా పెరుగుతుంది. సో దే కెన్ మూవ్ అలాంగ్ విత్ ఎనీ వన్. దే ఆర్ వెరీ హ్యాపీ. ఎస్. ఉదాహరణకి మహాత్మా గాంధీ, ఆయన కొల్లాయి కట్టుకున్నాడు. ఒక పంచ ఆయన కట్టుకుని షర్ట్ లేకుండా బ్రిటిష్ మహారాజు అపాయింట్మెంట్ ఇస్తే వెళ్ళాడు. బయట ఉన్నవాడు ఆపాడు. మీరు బ్రిటిష్ రాజును కలవాలంటే ఇట్లా కలిస్తే ఒప్పుకోరు, యు ఆర్ హాఫ్ నేకెడ్ ఫకీర్ అన్నాడు. అంటే మీరు బట్టలు లేకుండా సగం, అసలు ఒంటి మీద షర్ట్ లేదు, కింద పంచ మాత్రం కట్టుకొని గోచి కట్టుకొని వచ్చాడు. ఏంది భారతదేశ స్వాతంత్రానికి పోరాడే వీరుల్లాగా నువ్వు వచ్చావు, మరి మహారాజును కలుస్తున్నావు, ఇట్లానా వచ్చేది, కమ్ విత్ అ బూట్ సూట్ హ్యాట్ అని అన్నాడు. అంటే అప్పుడు మహాత్మా గాంధీ అన్నాడు, నా దేశంలో సగం మంది ప్రజలు కట్టుకోవడానికి గుడ్డ లేకుండా జీవిస్తున్నారు. మీరు ఏమనుకున్నా నేను ఇలాగే వస్తా. నన్ను కలవాలని ఉంటే నన్ను లోపలికి పర్మిషన్ ఇవ్వు, లేదా మీ మహారాజును వచ్చి నన్ను కలవమని చెప్పు, నేను నా ఆశ్రమంలో ఉంటా అన్నాడు. సో ఆయన నమ్మకానికి ప్రాక్టీస్కి ఏమాత్రం డిసోనెన్స్ లేదు. ఒకసారి స్వామి వివేకానంద అమెరికా వీధుల్లో తన కాషాయ వస్త్రాలు టర్బన్ ధరించి పోతున్నాడంట. పోతుంటే ఒక వ్యక్తి వెనకాల నుంచి ఆయన తలపాగాను కిందికి లాగాడు, హేళన చేస్తున్నట్టు. వెనక్కి తిరిగాడు. హూ ఇస్ దిస్ అని అడిగాడు. హూ ఆర్ యూ అని అడిగాడు. ఐఎమ్ ఏ మాంక్ అన్నాడు. ఓ ఐ థాట్ యు ఆర్ ఏ స్ట్రీట్ సైడ్ మ్యూజిషియన్ అని. నో ఐఎమ్ ఏ జెంటిల్మ్యాన్ అన్నాడు. జెంటిల్మ్యాన్ విత్ దిస్ డ్రెస్ అన్నాడు. హౌ కెన్ యూ సే దట్ యువర్ ఎ జెంటిల్మ్యాన్ అని అన్నాడంట. అమెరికాలో మీరందరూ డ్రెస్ని బట్టి జెంటిల్మ్యాన్ ఎవరో చెప్తారు, ఇండియాలో మేము క్యారెక్టర్ని బట్టి మేము జెంటిల్మ్యాన్ అని చెప్తాము. సో దట్ ఈస్ ద డిఫరెన్స్ బిట్వీన్ అమెరికా అండ్ ఇండియా అని అన్నాడు. సో ఆయన అమెరికా వీధుల్లో కూడా తన డ్రెస్సుతో అలా నడవడానికి ఏమాత్రం సంకోచించలేదు. ఎందుకంటే తన బిలీఫ్ సిస్టమ్, తన యాక్షన్స్ రెండు మ్యాచ్ అయ్యాయి. దిస్ ఈజ్ వెరీ ఇంపార్టెంట్. మన యాక్షన్స్ మన నమ్మకాలతో కనుక రెండు మ్యాచ్ అవ్వకపోతే మనిషి తీవ్రమైన ఒత్తిడికి గురి అవుతాడు, సమాజంలో స్వేచ్ఛగా జీవించలేడు. చాలా లోతైన అంశం సార్ అదే. వీడియో 2 సార్లు చూస్తే మీకు క్లారిటీ వస్తుంది. ఎందుకు అని అంటే మనం ఇందులో ఉన్నామా లేదా అనేటువంటి సంకోచం ప్రతి ఒక్కరికి ఉంటుంది. కానీ సార్ చెప్పినట్లు ప్యానిక్లో బతికేసేటువంటి వాళ్ళు కొందరు ఉంటారు. సోషల్ లైఫ్లో ఆ నీడ్స్ మ్యాచ్ అవ్వకపోతే బతికేసేటువంటి వాళ్ళు కొంతమంది ఉంటారు. అంటే ఎవరినైనా అనుకుంటారేమో, ఎవరిని ఏదైనా చేస్తారేమో, పోనీ 10 మందితో కలిపి తలకాయ ఉప్పేసేటువంటి వాళ్ళు కొంతమంది ఉంటారు. యాక్చువల్గా వాళ్ళకి లోపల ఒకటి ఉంటుంది, ఇండివిజువల్గా చూసుకున్నప్పుడు క్లారిటీ ఉంటుంది. 10 మంది కోసం చేసే ప్రవర్తన ఒకటి ఉంటుంది. అవును. సో ఆ గ్రూప్లో వీళ్ళు కలిసిపోయి ఉంటారు. అంటే ఇండివిజువాలిటీని కూడా మిస్ చేసుకుంటారు, మోసం చేసుకుంటారు లోపల. ఒక చిన్న కన్క్లూజన్ కూడా ఎక్స్పెక్ట్ చేస్తున్నాను. అంటే ఆ డెసిషన్ రెజోనెన్స్లో, అంటే ఆ వైరుధ్యంలో నేను ఉన్నానా అని పర్సనల్ చెక్ చేసుకోవాలనుకునేటువంటి వాళ్ళు ఉంటారు. అది ఎలా సార్ అంటే వీడియో చూసిన తర్వాత అయినా సరే ఇది అందరిలో ఉండేటువంటిదే, ఇది అందరిలో ఉంటుంది, ఈవెన్ నాలో కూడా ఉంటుంది. ఒకటి మాట్లాడేది ఒకటి ఉంటే చేసేది ఒకటి ఉంటే ఇంకొకటి ఉంటుంది. అంటే ప్రతిసారి ప్రతి సిచ్యువేషన్లోనూ తెలియకుండా ఏదో ఒక చోట మనం చేస్తూనే ఉంటాం. కానీ అది ఎన్నిసార్లు రిపీట్ అవుతుందో చెక్ చేసుకునేటువంటి అవసరం ఉంది కాబట్టి అడుగుతున్నాను. దీనికి ఎలా సార్ అంటే ఎలా మెజర్ చేసుకోవాలంటే? ఒక 3 లక్షణాలు మనం చెక్ చేసుకోవచ్చు నారాజు. ఓకే. నెంబర్ 1, 10 మందిలో ఉన్నప్పుడు మీ ప్రవర్తన మీకే అసౌకర్యంగా ఉన్నప్పుడు కానీ, 10 మందిలో ఉన్నప్పుడు మీ ప్రవర్తన మీకే అసౌకర్యంగా ఉంటుంది, అది మీ ప్రవర్తన కాదు. నెంబర్ 1. రెండవది, మీరు మీ ప్రవర్తన మీకోసం కాకుండా 10 మంది కోసం మీరు ఎప్పుడైనా ప్రవర్తించారా అనిపించినప్పుడు కానీ. మూడవది, మీరు గతంలో తీసుకున్న నిర్ణయాల పట్ల
ఇప్పుడు కూడా మీరు గిల్టీగా ఫీల్ అవుతున్నా సరే ఈ 3 కాగ్నిటివ్ డిసోనెన్స్కి లక్షణాలు బా ఎవరికి వాళ్ళు గుర్తుపట్టవచ్చు. దీని నుంచి బయటపడాలంటే వాళ్ళు ఏం చేయొచ్చు అంటే, నెంబర్ 1 వాళ్ళ బిలీఫ్ ఏంటి, అంటే వాళ్ళ నమ్మకం ఏంటి. నేను ఇలా ఉండాల్సింది, నేను ఇట్లా ఉండాలని అనుకున్నా మనసులో, నేను ఈ మాట చెప్పాలని అనుకున్నా, అట్లా బిలీఫ్ ఏంటి. దాని పక్కన మీ యాక్షన్ ఏంటి, మీ బిహేవియర్ ఏంటి, మీరు ఏం చేశారు. థర్డ్, ఎందుకు చేయాల్సి వచ్చింది. బహుశా వాళ్ళు దూరం అవుతారని, బహుశా వాళ్ళు నన్ను మెచ్చుకోరేమో అని, వాళ్ళందరికీ నేను శత్రువు అవుతానేమోనని, ఇట్లాంటి కారణాలు రాయండి. పేపర్ మీద ఇలా రాసుకోండి, మీకు క్లారిటీ వస్తుంది. ఈ 3 కాలమ్స్ రాసి నా నమ్మకం ఏంటి, నా బిహేవియర్ ఏంటి, నేను ఎందుకు భయపడ్డాను. ఒకవేళ నమ్మకానికి బిహేవియర్కి తేడా ఉంటే, మనం ఇంతకుముందు చెప్పిన 3 లక్షణాలు మీలో ఉంటే ఆ 3 లక్షణాలను ఈ ఫార్మేట్లో పెడితే, ఈ ఫార్మేట్ తర్వాత మనిషికి సెల్ఫ్ అవేర్నెస్ పెరిగి డెసిషన్ మేకింగ్ ఈజీ అవుతుంది. డెవలప్మెంటల్గా ఆలోచన చేస్తారు. నెక్స్ట్ ఏం చేయాలో వాళ్ళకే తెలుస్తుంది. వాళ్ళని కన్సల్ట్ అయ్యి తప్పకుండా ఆ డిసోనెన్స్ నుంచి బయటకు వచ్చి ప్రశాంతంగా జీవించవచ్చు. ఆర్గనైజేషనల్ సైకాలజీలో ఇది చాలా వ్యాలిడ్ టాపిక్ సార్ అది. అండ్ ఇంట్లో కూడా ఒక్కొక్క ఫ్యామిలీని కూడా మనం థింక్ చేసి కనుక ఇచ్చేస్తే, ఒక తండ్రి కొడుకు ఇచ్చేటువంటి క్లారిటీ ఇదే. తండ్రికే క్లారిటీ లేదనుకోండి, కుటుంబం కూడా దానికి తగ్గట్టే ఉంటుంది. వెరీ వ్యాలిడ్ టాపిక్ ఇది. అండ్ థ్యాంక్ యూ సో మచ్. ఎందుకంటే పర్సనల్ చేసుకుంటే తప్ప వాళ్ళ లైఫ్ వాళ్ళకి అర్థం కాదు. మంచి కంటెంట్ ఇచ్చినందుకు థ్యాంక్ యూ సో మచ్ రామ్ గారు. థ్యాంక్ యూ నాగరాజ్, థ్యాంక్ యూ సో మచ్.